నా పేరు కుమ్రరాజు. ఆదిమ గిరిజన కులం సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీ ఏజెన్సీ గ్రామాల్లో తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా పీయూటీజీలకు ఇండ్ల నిర్మాణం కోసం పథకాలు, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కోసం 500 కోట్లతో తెలంగాణ రాష్ట్రంలో నిధులు విడుదల చేయడం జరిగింది. కానీ రాష్ట్రంలో మంజూరైనటువంటి పీయూటీజీల ఇండ్లకు ఫారెస్ట్ అధికారులు అడ్డు వస్తూ ఉన్నారు. కానీ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ యొక్క పీయూటీజీల అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని మేము కులం సేవా సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా 24,000 కోట్లతోటి ఇవాళ నిధులు విడుదల చేస్తే ఏవైతే పక్క రాష్ట్రాలు ఉన్నాయో, తెలంగాణ కానీ, మహారాష్ట్ర కానీ, జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఇటువంటి రాష్ట్రాలలో మాకు నిధులు మంజూరైనా కూడా ఫారెస్ట్ అధికారులు ఈ అడ్డంకులు వస్తూ ఉన్నారు. ఎందుకంటే భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి తనే స్వయంగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఇప్పుడు పీయూటీజీలు ఎక్కడున్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారే అనేది వాళ్ళకు తెలుసున్నప్పుడే కదా మనకు ఈ యొక్క పథకాన్ని, సంక్షేమ పథకాన్ని అమలు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇక్కడ స్థానికంగా చూస్తే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో దాదాపు 2,000 ఇండ్లు మంజూరైనాయి. 2,000 ఇళ్ల మంజూరులో ఇప్పుడు ఉన్న ఇండ్లను కూలగొట్టి పాపం సలిలా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎన్నో కలెక్టర్లకు వినవించడం జరిగింది, డిఎఫ్ఓలకు వినవించడం జరిగింది, ఐటీడీఏపీఓలకు వినవించడం జరిగింది. అయినా కానీ స్పందన అనేది లేదు. అందుకే మేము చలో ఢిల్లీ కార్యక్రమం త్వరలో ప్రకటించబోతా ఉన్నాం. ఎందుకు మా యొక్క సమస్యలు పీయూటీజీ కానీ, ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి, పిఎం జన్మన్ నిధుల ఇండ్లు ఉన్నాయి, ఇంకా వివిధ రకాల మౌలిక వసతుల కోసం రోడ్ సౌకర్యం కానీ, నీటి సౌకర్యం కానీ, అన్ని రకాలైన అటువంటి మౌలిక వసతుల కోసం మనకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం జరిగింది. కానీ ఇక్కడ అధికారులు ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఉన్నారో చొరవ తీసుకొని తక్షణమే ఈ యొక్క పథకాలు ఆ గ్రామాలకు అందే విధంగా చేయాలనే మా కులం సేవా సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకు ఇప్పటికే మాకు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కొంత రోడ్ సౌకర్యం కల్పించి, కానీ ఇప్పుడున్న సర్కారు ఏదైతే వచ్చిందో ఈ సర్కారు ద్వారా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సర్కారుకు ఇప్పుడు వాళ్లకు ఇబ్బంది చేస్తూ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు. ఎందుకంటే మా స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు టెంకాయలు కొడుతున్నారు, పోతున్నారు. ఇక్కడేమో ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారు. ఎందుకని మీరు కూడా చొరవ తీసుకొని కేంద్రం స్థాయి వరకు మీ యొక్క అప్పీల్ని తెలపరచాలనేది మేము కులం సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకు ఇప్పుడు విష జ్వరాలతో చనిపోతా ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా మొన్ననే ఆదిలాబాద్ ఉట్నూరు మండలంలో రాజుగూడ గ్రామంలో ఒక గర్భిణీ స్త్రీ చనిపోవడం జరిగింది. తల్లి ఒక కొడుకు చనిపోయిండు. రోడ్ సౌకర్యం లేక, వీళ్లకు నెట్వర్క్ లేక, ఫోన్ చేద్దామంటే అంబులెన్స్ ఫోన్ చేయాలన్నా నెట్వర్క్ లేకపోవడం తోటి, అక్కడ రోడ్ సౌకర్యం లేకపోవడం తోటి మార్గ మధ్యంలో చనిపోవడం జరిగింది. ఎందుకు ఆమె పేరు టేకం జంగుబాయి వైభవ్ ఆనందరావు, గ్రామం రాజుగూడ, మండలం ఉట్నూరు. వాళ్లకు 4 పిల్లలు ఉన్నారు. 2 పాపలు, 2 కొడుకులు ఉన్నారు. పాపం వాళ్ళ స్థితిగతి ఘోరమైన పరిస్థితి అయింది. కావున తక్షణమే జిల్లా కలెక్టర్ కానీ, మన ఐటీడీఏపీఓ కానీ తక్షణమే స్పందించి వాళ్లకు ఆర్థిక సాయం చేయాలనేది కులం సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఎందుకంటే ఈ ఎన్నికలను గ్రామ స్థాయిలో మేము కులం సేవా సంఘం తరఫున తక్షణమే మేము ఈ యొక్క ఎన్నికలను అడ్డుకుంటాం. ఎందుకంటే మా యొక్క అభివృద్ధికి వీళ్ళు అడ్డంకులు వస్తున్నారు. ఎన్నికలు జరపడానికి తమ ఓటు బ్యాంక్ రాజకీయాలు వాడుకోవడానికే తప్ప కానీ మా గ్రామాల అభివృద్ధి జరగడం లేదు. గ్రామ అభివృద్ధి కావాలంటే మీ ఎలక్షన్ను ఖచ్చితంగా మేము గ్రామ స్థాయిలో అడ్డుకుంటాం. కులం గ్రామాలలో ఫారెస్ట్ అధికారులను అడ్డుకుంటాం. ఈ ఫారెస్ట్ అధికారులతో పాటు తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలి. లేని పక్షంలో తక్షణమే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. ఎందుకంటే ఈ యొక్క రిజర్వేషన్ మనకు వచ్చినటువంటి
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రిజర్వేషన్లలో కూడా కొంత రాజకీయ పార్టీ నాయకులు మా యొక్క కులం గిరిజనులకు కూడా ఈ స్థానిక సంస్థలు అవకాశం ఇవ్వాలని మేము కులం సంఘం తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే మన భారతదేశంలోనే ఇప్పుడు జరుగుతున్నటువంటి హత్యలు కానీ ఎన్కౌంటర్లు కానీ ఈ ఆదివాసులపైనే పెద్ద మొత్తానికి భారతదేశంలో జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న ఇప్పుడు ఏదైతే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి మన మడావి ఇడ్మా అనే ఆయన ఆదివాసి కాబట్టి ఆయనను హతం చేయడం జరిగింది పోలీసు ఉన్నత స్థాయి అధికారులు. ఇటువంటి జరగకుండా ఈ మావోయిస్టు ముద్ర మా వాళ్లకు వేయకుండా మీరు జాగ్రత్త మా మీద చేయకూడదని అబండలు మోపకూడదని విజ్ఞప్తి చేస్తాం.